అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులకు ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ 1న ఇవ్వాల్సిన పెన్షన్ కార్యక్రమాన్ని ఆగస్టు 31కి మార్చడం జరిగినది. అంటే ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్ డబ్బుని ఈ పెన్షన్ లబ్ధిదారులకి అందజేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ పెన్షన్ డబ్బు ఒక రోజు ముందుగా ఇవ్వడానికి కారణాలు ఏవి? ఈ పెన్షన్ డబ్బు ఎన్ని రోజులు పంపిణీ చేసే అవకాశం ఉన్నది అనే వివరాలనే నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాలకి వెళ్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1న జరగాల్సిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 31కి మార్చడం జరిగింది. అంటే సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో, సండే కావడంతో ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి సెలవు దినం కాబట్టి ఆ రోజు ఈ పెన్షన్ పంపిణీ ఇవ్వడం కుదరదు. కాబట్టి ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 31నే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుమారు 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి ఈ డబ్బు 31 అంటే ఆగస్టు 31నే ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఆగస్టు 31న సుమారు 90% మందికి పైగా పెన్షన్ డబ్బు అనేది లబ్ధిదారులకి ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయమే తీసుకోవడం జరిగింది. అంటే ఈ నిర్ణయంతో పెన్షన్ లబ్ధిదారులకి ఒక రోజు ముందుగానే ఈ డబ్బు వారి చేతుల్లోకి అందడం కూడా జరుగుతుంది, ఈ పెన్షన్ డబ్బు. అలాగే ఈ సెప్టెంబర్ 2న అంటే సెప్టెంబర్ 2కి పూర్తి స్థాయిలో అంటే 100% లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో ఈ డబ్బు పంపిణీ చేయాలని కూడా సచివాలయ ఉద్యోగస్తులకి ఒక జీవో కూడా జారీ చేయడం జరిగినది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అలాగే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి సుమారు ఒక 5 రోజులు ఈ పెన్షన్ డబ్బు పంపిణీని చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో కూడా పేర్కొనడం జరిగింది. అంటే 5 రోజులు ఈ పెన్షన్ డబ్బు అనేది సచివాలయ ఉద్యోగస్తులు మిగిలినటువంటి లబ్ధిదారులకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఖచ్చితంగా 2 లేదా 3వ తారీఖుల్లో వచ్చి కూడా ఈ డబ్బు మీరు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ వెసులుబాటు కూడా ఏపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది. అలా ఇప్పుడు సెప్టెంబర్ 1న ఇవ్వాల్సిన పెన్షన్ని ఆగస్టు 31నే ఇవ్వడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఒక రకంగా ఒక భారీ గుడ్ న్యూస్ గానే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రోజు ముందుగానే ఈ డబ్బు మీ చేతుల్లోకి అందడం జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులతో పాటు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ.